యేసునామములో అందరి కొందరంలో ఇది దేవుని వాక్యం నుంచి కీర్తనలు 106 అధ్యాయము 25వ వచనం. యెహోవా మాట వారు తమ గుడారములలో సనిగిరి. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనిగిరి. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, మన కొరకు కల్వరిశిలో ప్రాణం పెట్టినాడు. మనం ఈనాడు సంఘంలో ఉన్నాం, దేవుని వాక్యం చేత పట్టుకున్నాం, కానీ ఆయన మాట వినే విషయంలో చాలాసార్లు తప్పిపోతున్నాం. ఎంతో గొప్ప సాక్ష్యము మన ముందున్న ఎంతోమంది పరిచారకులు మన ముందున్నప్పటికీ మనం తప్పిపోతుంటాం. నాడు ఇశ్రాయేలు పక్షమున కూడా అదే జరిగింది. ఆయన ఎర్ర సముద్రం దాటించినాడు వారిని, ఫరో యొక్క దాసత్వం నుంచి వారిని దాటించినప్పుడు ఏం జరిగిందంటే 24వ వచనంలో, వారు రమ్యమైన దేశమును నిరాకరించి ఆయన మాట నమ్మకపోయిరి. ఆయన ఏం చేసినాడంటే ఈ బానిసలుగా ఉన్న ఈ ఐగుప్తుల నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే రమ్యమైన దేశం, ఎంతో కనులకు వెంపుగా ఆహారానికి రమ్యంగా ఉండే ఆ ప్రదేశమును, ఆ కానానును వీరిని తీసుకుపోనిగా ఆ దేవుడు ప్రయత్నం చేసినాడు. ఆ దేవుడు తీసుకొని పోయినాడు, నడిపించినాడు. కానీ వారు ఏం చేసినారంటే ఆయన మాటను నమ్మిక పెట్టుకోలేరంట. అంటే ఎంత విచిత్రం చూడు. సర్వశక్తి గల దేవుడు ఎర్ర సముద్రంలో పాయలు చేసినప్పుడు వారి కళ్ళు చూసి ఆ శత్రువులను ముంచివేసిన దృశ్యాన్ని చూసినారు. ఆకాశం నుంచి మన్నా కురిస్తే చూసి తిన్నారు, కానీ ఆయనను నమ్మలేరు. ఎంత దుఃఖకరమైన విషయం. అయితే ఇంకేమంట, యెహోవా మాటలకి తమ గుడారములలో సనుగుకున్నారు. గుడారము అంటే 2 రకాలుగా చూడొచ్చు. వాళ్ళు ఆ దినాల్లో వాళ్ళు తాత్కాలికంగా ప్రయాణం చేసే గుడారంలో ఉండొచ్చు. తమ హృదయం కూడా దేవుడు ఆలోచనలో గుడారంగా ఉంది. అయితే తమ హృదయాల్లో సనుక్కున్నారు. ఆ దేవుని పట్ల, ఆయన కార్యాల పట్ల వారు సనుక్కున్నారు. ఆ బానిసత్వంలో ఉంటే బాగుండు అనుకున్నారు వాళ్ళు. ఆ వెనుకకు వెళ్ళి ఆ కీరకాయలు దోసకాయలు తింటాం మేము, మాకు మాంసం కరువైందని మాట్లాడినారు. ముందేమో నిట్టూరు పీడ్చిన వాళ్ళు, కన్నీరు గాల్చిన వాళ్ళు ఈనాడు మాట మార్చినారు. ప్రియమైన వాళ్ళారా, క్రైస్తవులమైన మనము యేసు ప్రభు మనకు సిలువ కొరకు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినాడు. మనం విశ్వసించి అంగీకరించి ఆ మొదటి రోజు నాడు మనం ఎట్లా పశ్చాత్తాపడ్డామో దినాలు గడుస్తుంటే యేసు ప్రభు ప్రేమను మనం నిర్లక్ష్య పెట్టేవారమని, యేసు ప్రభు యొక్క కృపను మనము విశ్వసించని వారంగా ఉంటాం. వీరి జీవితంలో ఏం జరిగిందంటే వారు అరణ్యంలో రాలిపోయిరి అని రాయబడ్డది. దేవునికి ఇష్టంగా ఉండలేరు వారిలో చాలా మంది అని 1 కొరింథీలో రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, మనం దేవునికి ఇష్టంగా ఉండడానికి ఏం చేయాలంటే లోక సంబంధమైనవి నమ్మక ఆయనను నమ్ముకోవాలి. లోక సంబంధమైన ఆలకింపక ఆయన మాట ఆలకించాలి. లోక సంబంధమైన నడక నుంచి విడిపించబడి ఆయనను అనుసరించి నడిచేవారం అంటే మనం ఎట్లా అంటే ఈ భూ సంబంధంగా ఆయన ఆ దినమున వారిని కానానికి తీసుకుపోతున్నాడు, రమ్యమైన ప్రదేశం అని. కానీ మనల్ని పరమ కానానికి తీసుకొని పోతాడు. ఆ పరమ కానాను పరలోకం ఎట్లుందంటే అది చెవులకు వినబడలేదు, కంటికి కనబడలేదు, మనుష్య హృదయంకు గోచరం కాని ఆ ఉన్నతమైన మేళ్లతో నింపబడిన పట్టణం. దేవుడు 5 దినాల్లో సృష్టి తయారు చేసినాడు. ఇంత అద్భుతంగా ఉంది, ఇంకా మనుషుడు సమస్తం చూడలేకపోతున్నాడు. కానీ పరలోకం ఆహ్వానమైన నుంచి ఇప్పటి వరకు నేను స్థలం సిద్ధపరిచి వెళ్తున్నానండి. ఆ స్థలం ఎంత రమ్యంగా ఉంటుంది, ఊహకందని ఆ పట్టణం. దాంట్లో ప్రవేశించాలంటే ఆయన నమ్మి ఆయన మాట ఆలకించి ఆయన మార్గాలను నడుద్దాం. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నేను నమ్మకంతో కొనసాగటకు సహాయపడాడు. బలహీనమని ఒప్పుకుంటున్నాం, మీ చిత్తంలో నడిపించిన యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్.